నమస్కారం. ఈ వీడియో నేను ఏ ఒక్క మతానికో కులానికో మద్దతుగా తీయడం లేదు. ఒక మనిషిగా పుట్టినందుకు, ఒక మనిషిగా ఆలోచించే మనసు ఉన్నందుకు, తోటి మనిషికి సహాయం చేయడానికి మతం కులం అవసరం లేదు అని చెప్పడానికి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. మతం కాదు, మానవత్వమే గొప్పది. దీనికి నిదర్శనం ఆదిలాబాద్లో జరిగిన ఒక నిజమైన సంఘటన. మన సమాజంలో మతం పేరుతో చాలాసార్లు మనుషులు విడిపోవడం, హిందూ ముస్లిం అనే తేడాలు పెరగడం మనం తరచూ చూస్తూ ఉంటాం. కానీ తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన ఈ సంఘటన మనకొక గొప్ప నిజాన్ని గుర్తుచేసింది. అక్కడ షేక్ సలీం అనే ఒక ముస్లిం వ్యక్తి ఉండేవారు. ఆ గ్రామంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆయన ముందుండేవారు. సహాయం చేసేటప్పుడు ఆయన ఏ రోజూ కులం చూడలేదు, మతం అడగలేదు. ఎవరికైనా అనారోగ్యం వస్తే సొంత మనిషిలా ఆసుపత్రికి తీసుకెళ్లడం, అవసరమైన వారికి అండగా నిలబడటం. ఇలా సలీం బాయ్ అంటే ఆ ఊరిలో అందరికీ ప్రాణం. ఆయన సంపాదించుకున్నది ఆస్తి కాదు, మనుషుల ప్రేమని. అయితే కొంతకాలం క్రితం సలీం గారు అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. అప్పుడు ఒక అద్భుతమైన దృశ్యం కనిపించింది. ఒక ముస్లిం వ్యక్తి ప్రాణాలు కాపాడాలని కోరుతూ ఆ గ్రామంలోని హిందూ సోదరులందరూ హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు, యజ్ఞం చేశారు. ఒక ముస్లిం వ్యక్తి కోసం హిందువులందరూ ఏకమై దేవుణ్ణి ప్రార్థించారు. ఇది కదా అసలైన మానవత్వం. ఇది మతం గురించి కాదు, మనుషుల మధ్య ఉన్న అనుబంధం గురించి. ఈ సంఘటన మనకు ఇచ్చే సందేశం ఒక్కటే: మతాలు మనుషుల్ని విడగొట్టడానికి కాదు, మనుషుల్ని కలపడానికి ఉండాలి. నేను ఇలా చెబుతున్నానని నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఎవరి మతం వారికి గొప్పది కావచ్చు, కానీ అన్ని మతాల కంటే మానవత్వం అనే మతం చాలా గొప్పది.